ఈ రోజుల్లో ఇంటర్నెట్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అయితే నెట్ కనెక్షన్ కావాలంటే ఫైబర్ వైర్లు, మోడెమ్ గట్రా ఇలా ఎన్నో కావాలి. పైగా కొంచెం ప్రియం కూడా అవుతుంది. దీనికి ప్రత్యామ్నాయమే శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో రాబోతుంది. దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న ఫేస్బుక్ అధినేత జూకర్బర్గ్ ని పక్కకు నెట్టి 3వ స్థానానికి ఎగబాకిన ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయానికి తెరతీశారు. రాకెట్ల తయారీ, పేపాల్ పునర్జన్మ, ఈ-పేమెంట్స్, టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేస్తూ రికార్డ్ స్థాయిలో సంపద పోగేసుకున్నారు. ఇప్పుడు మరో ఎంట్రీతో ప్రపంచాన్నే నివ్వెరపరచబోతున్నారు. అంతరిక్షం నుంచి వర్షంలా కురిసే ఇంటర్నెట్ను అందుబాటులోకి తేనున్నారు. సెకండుకు 175 MBPS స్పీడ్తో సిగ్నల్ వర్షంతో భారత్ను తడిపేసేందుకు రంగం సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి తక్కువ కాలంలోనే స్పేస్ ఎక్స్ నుంచి స్టార్లింక్ ఇంటర్నెట్ డిష్లు భారత నగరాలను కమ్మేయనున్నాయి. ఇందుకోసం అంతరిక్షంలో చేయాల్సిన పనులు ఇప్పటికే పూర్తి చేసింది స్పేస్ ఎక్స్. దీనికోసం ఫాల్కన్ రాకెట్ల ద్వారా వందల సంఖ్యలో ఉపగ్రహాలను లోవర్ ఎర్త్ ఆర్బిట్లోకి ప్రయోగించడం పూర్తయింది. ఇప్పటికే బేటా విధానంలో స్పీడ్ టెస్టులు పూర్తి చేసుకుని వాణిజ్యపరంగా కార్యకలాపాలకు సిద్ధమైంది. ఇందుకోసం స్పేస్ ఎక్స్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ముందు తమ రోడ్ మ్యాప్ను సమర్పించడం జరిగింది. ట్రాయ్ వెబ్సైట్లో కార్యకలాపాల వివరాలను పొందుపరిచారు. పలు దేశాలలో స్పేస్ ఎక్స్ తన కొత్త వెంచర్ను ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ అందజేసే స్టార్లింక్ ద్వారా హై కెపాసిటీ, హై స్పీడ్, లో లేటెన్సీ ఇంటర్నెట్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అత్యంత ఖరీదైన ఆప్టికల్ కేబుల్ వ్యవస్థ ద్వారా రిలయన్స్, ఎయిర్టెల్ సహా మరికొన్ని కంపెనీల నుంచి వినియోగదారులకు ఇంటర్నెట్ లభిస్తోంది. ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే భారత్లో మనం చౌకగా అందుకుంటున్న ఇంటర్నెట్ కన్నా మరింత చౌకగా, మరింత స్టాండర్డ్ బ్రాడ్బాండ్ ఇంటర్నెట్ సర్వీసులు అందుకునే అవకాశం ఉంటుంది. పల్లెలు, పట్టణాలు, నగరాలు, అడవులు, ఎడారులు, సముద్రాలు అన్న తేడా లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా నిరంతరంగా ఇంటర్నెట్ ప్రసారాలు రాబోతున్నాయి. అంతరిక్షంలో స్థిర కక్షలో ఉండే చిన్న చిన్న ఉపగ్రహాల నుంచి క్యూ బ్యాండ్ కనెక్షన్ ద్వారా సిగ్నల్ వస్తుంది. దేశంలో ప్రభుత్వం అందిస్తున్న స్పెక్ట్రంతో సంబంధం లేకుండా తక్కువ ధరకే అత్యంత నాణ్యమైన ఇంటర్నెట్ను సరఫరా చేస్తామని స్పేస్ ఎక్స్ ట్రాయ్కి అందజేసిన లెటర్లో తెలిపింది. దేశాల మధ్య ఉండే శాటిలైట్ కమ్యూనికేషన్ పాలసీలో ఇప్పటికే ఉన్న పాలసీలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే స్పేస్ బేస్డ్ కమ్యూనికేషన్ పాలసీ భారతదేశంలో అమల్లో లేదు. నింగిలోకి ఇదివరకే వెళ్లిన స్టార్లింక్ సర్వీస్ ఉపగ్రహాల ద్వారా భూమికి ఇంటర్నెట్ అందనుందని సీఈఓ ఎలన్ మస్క్ తెలిపారు. స్టార్లింక్ సేవలు ఏదో ఒక రోజున ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్టార్లింక్ సేవల ద్వారా ఏడాదికి $30 బిలియన్ రెవెన్యూ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలి దశలో అమెరికా, కెనడా, భారత్, ఆ తరువాత మిగతా దేశాలకు సేవలందిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. ఎకరాలకెకరాల్లో అక్రమార్కులు తమ మార్కును ప్రదర్శిస్తున్నారు. పేదవారు అంగుళం భూమి ఆక్రమిస్తే తరిమేసే యంత్రాంగం. వీటిని పట్టించుకోకపోవడంపై ప్రత్యేక కథనం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో విలువైన ప్రభుత్వ భూమి గద్దల పాలవుతోంది. భూములు అన్యక్రాంతమవుతున్నాయి. పాలకపక్షం, ప్రతిపక్షం, విపక్ష నేత తేడా లేకుండా ఎవరు కూడా అధికారంలో ఉంటే వారు యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారు. భవనాలు, ఇళ్లు నిర్మించుకొని బిందాస్ గా నివసిస్తున్నారు. ప్రభుత్వ భూమిలో ప్రస్తుతం మన పాలకపక్షం నాయకులకు ఇండ్ల పట్టాలు ఎలా రెగ్యులర్ అయ్యాయో అంతుబట్టడం లేదు. ఇండ్లకు నెంబర్లు ఎలా ఇస్తున్నా అంతు చిక్కడం లేదు. అధికారులను లోబర్చుతున్నారన్న విమర్శ, కాస్తులకు కక్కుర్తి పడుతున్నారన్న చివాట్లో నిజమేననిపిస్తోంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యక్రాంతమవుతున్నాయి. అక్కడ పట్టించుకునే నాదుడే లేడు. ప్రతిపక్షాలు, ప్రధాన పక్షాలనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా అండర్స్టాండింగ్ మీద భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కొందరు అని చెబితే బాగుండదు. ఆ కర్మాన ఆలోచన వచ్చిన వారందరూ తన పర భేదం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భూమాఫియాగా ఏర్పడి వారితో చేతులు కలిపి భూములను ఆక్రమిస్తున్నారు. దీనిపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారులు చూసి చూడనట్లుగానే ఉంటున్నారు. పేదలు తమ నివాసం కోసం 70-80 గజాలు ఆక్రమించుకొని నిర్మించుకుంటే వెంటనే అధికారులు ఆగమేఘాల మీద వచ్చి వారిని తరిమి కొట్టడం రివాజుగా మారింది.
ఈ విషయంలో నాయకులైతేనే వెసులుబాటు ఇస్తున్నారన్న టాక్ ఎవ్వరూ కాదనగలరు. ప్రస్తుతం వారు ఆక్రమించిన ఎకరాల భూమి విషయంలో అధికారులు ఎందుకు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్థలాలు ఆక్రమించిన నాయకుల భూములను తిరిగి స్వాధీనం చేసుకుని కంచెలు వేసి పేద బడుగు వర్గాలకు అందించాలన్న పోరాటాలకు ఎందుకు సపోర్టు దొరకడం లేదన్నది సామాన్యుని ప్రశ్న. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రం అన్నాం కాబట్టి ఆ సర్వే నంబర్ ఈ సర్వే నంబర్ అని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఆ సర్వే నంబర్ల సంఖ్య మేము చెప్పే సంఖ్య కంటే చాలా ఎక్కువ కాబట్టి. ఇక రోజులాగే ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల నుండి సేకరించిన వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. హైదరాబాద్లోని బోయినపల్లిలో కిడ్నాప్కు గురైన 3 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగ్లో 3 కిడ్నాపర్లు వదిలి పారిపోయారు. బాధితులు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. వీరు సీఎం కేసీఆర్ సోదరి తరఫు సమీప బంధువులు. వీరు 3 సీఎం కేసీఆర్ పిఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. గత రాత్రి 11 గంటల సమయంలో సినీ పక్కీలో హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు కిడ్నాప్కు గురయ్యాడు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడి ఘాతుకానికి పాల్పడ్డారు. కొమురంభీం జిల్లా చింతల మానేపల్లికి చెందిన ఓ రైతు పంటకు స్థానిక సర్పంచ్ నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కేసు నడుస్తుండగా తన భూమిలో సర్పంచ్ సుశీల్ మండల్, కార్యదర్శి రమేష్ అత్యుత్సాహం ప్రదర్శించారని రైతు వాపోయాడు. మంచిర్యాల జిల్లా జన్నారంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సికింద్రాబాద్లో డర్టీ సినిమా అశ్లీలతలను ఎక్కువగా చూపిస్తున్న ఆహా యాప్ను నిషేధించాలని ధర్నా చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్పై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్ షాప్ డీలర్లను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరిచి ప్రజలకు, రేషన్ డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ముషీరాబాద్ ఆర్యవైశ్య భవన్లో జరిగిన రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం, నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని రేషన్ డీలర్ల కమిషన్ పెంచే ఆలోచన ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిపిఐ మీడియా సమావేశం జరిగింది. జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2005లో కేంద్రంపై ఒత్తిడితో కమ్యూనిస్టులు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురాగా తెలంగాణలో చట్టానికి తూట్లు పొడిచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఆదివాసీ భూములకు రైతు బంధు, రుణమాఫీ ఇవ్వడం లేదని అన్నారు. గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ పట్టణంలో సుబ్రహ్మణ్య స్వామి వార్షికోత్సవం పురస్కరించుకొని పట్టణ పురవీధుల్లో భక్తులు, స్వాములు పాల్గొని ఊరేగింపు నిర్వహించారు. స్వామివారిని రథంలో ఊరేగిస్తూ మహిళలు మంగళహారతులతో పూజలు కొనసాగించారు. మధ్యాహ్నం వరకు ఊరేగింపు కొనసాగగా పట్టణం ఆధ్యాత్మికతతో, భక్తి పాటలతో మార్మోగింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రసాద్పై దాడిని ఖండిస్తూ డర్టీ హర్ సినిమాను నిషేధించాలంటూ ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట డర్టీ హర్ సినిమా ప్రొడ్యూసర్ బై హోమ్ రామేశ్వర్, కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేవైఎం ఆధ్వర్యంలో దహనం చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెలకి వెంకటాపూర్కు చెందిన బత్తుల భూమయ్య కుమార్తె విజయ వివాహానికి రోటరీ క్లబ్ గ్రీన్ క్రాఫ్ట్ లక్సెట్టిపేట వారు పెళ్లికి పుస్తెలు, మట్టెలు ఆర్థిక సహాయంగా అందజేశారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 23వ వార్డులో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పురపాలక అధ్యక్షురాలు జక్కుల శ్వేత, కౌన్సిలర్ గుజ్జ రవిలు కలిసి సంయుక్తంగా 12 లక్షల రూపాయలతో నిర్మించే డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరమణకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, జిల్లా సంఘం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయ సమస్యల సాధన కొరకు మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశామన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పాడేబి గ్రామంలో ఎస్డీఎఫ్ 2 లక్షల నిధులతో కల్వర్టు నిర్మాణం పనులకు సర్పంచ్ తుమ్ పుష్పలత రాజేశ్వర్ భూమి పూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా నాండూర్ మండలం నాగలకొండ గ్రామంలో రాథోడ్ రమేష్ స్మారక క్రికెట్ టోర్నమెంటును సర్పంచ్ సునీత నారాయణ్ జాదవ్ ప్రారంభించారు. ఆటలు ఆడటం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలిగిస్తాయన్నారు. ఎంపీటీసీ కళావతి, రాహుల్, పరమేశ్వర, మణిక్ పటేల్, అజార్, గుణానాయక్, నాజంలు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా నాన్నూర్ మండలం సోనాపూర్ తండాలో శ్రీ జగదాంబాదేవి, శ్రీ రామారావు మహారాజు విగ్రహ స్థాపన, కలశరోహణ్ హోమం, హవాన్, భోగ్ బండా లాంటి పూజా కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. బంజారాల దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ పూజ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన కుమ్ర ఈశ్వరీబాయ్ జిల్లా కేంద్రంలోని డిటిటిసి సమావేశ మందిరంలో కొలాం సమాజం ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో ఎమ్మెల్యే జోగురామన్న పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఆదివాసీ మహిళలకు పెద్దపీట వేసిన తెరాసదేనని, మహిళా కమిషన్లో చోటు రావడం చాలా సంతోషకరమని అన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలంటూ కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని ములకలమంద గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉయిక అర్జుబాయ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనార్థాల గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీని కొనసాగించారు. నిర్మల్ పట్టణంలోని జీకే హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. 22 ఏళ్ల యువతి కడుపులో నుండి 2.5 కిలోల బరువు, 150 సెంటీమీటర్ల పొడవున్న జుట్టును శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. డాక్టర్ ప్రశాంత్, లాప్రోస్కాపిక్ సర్జన్ తెలిపిన వివరాల ప్రకారం 22 ఏళ్ల యువతి తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్కు వచ్చిందని, తనకు కొన్ని సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతోందని తెలుపగా పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేసి వెంట్రుకలు బయటకు తీశామని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలో మట్టి, మొరంను తోడి అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను జేసీబీని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సిఐ కిరణ్ సిబ్బందితో కలిసి రవీంద్రనగర్లోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు జేసీబీతో మట్టి, మొరంను తవ్వి ట్రాక్టర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు వెళ్లి వాహనాలను సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కొందర్గు మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. షాద్నగర్ వ్యవసాయ శాఖ అధికారి రాజారత్నం రైతుల వద్దకు చేరుకొని కొనుగోలు చేస్తామని హామీనిచ్చారు. కొనుగోలు తర్వాత రైతులకు ఎలాంటి రసీదు ఇవ్వడం లేదని తెలపడంతో సంబంధిత అధికారికి ఫోన్ చేసి రైతులకు నష్టం కలిగించవద్దని హెచ్చరించారు.
మంచిర్యాల జిల్లాలో పుట్టగొడుగులా వెలుస్తున్న మెడికల్ ఇన్వెస్టిగేషన్ ల్యాబ్లు పేషెంట్లకు గుదిబండలుగా మారాయి. నిర్వహణ సరిగా లేక పరీక్షల్లో పారదర్శకత లోపించి ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నాయి. మానిటరింగ్ కరువై ఇష్టరీతిన కొనసాగుతున్న వైనంపై ఓ లుక్కేద్దాం. చెలో ప్రొసీడ్. మంచిర్యాల జిల్లాలో జోరుగా మెడికల్ ల్యాబ్ల దందా కొనసాగుతోంది. రోగ నిర్ధారణ జరగాలంటే ముందు పరీక్షలు జరగాలి, ఆ తర్వాతే ట్రీట్మెంట్. ఇది వైద్యులు సాధారణంగా ఆచరించే పద్ధతి. అయితే ఈ పద్ధతి దుర్వినియోగం అవుతోంది. కనీస ప్రమాణాలు పాటించకుండా, అర్హులైన సిబ్బంది లేకుండా మెడికల్ ల్యాబులు రోగులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నాయి. జిల్లాలో ప్రైవేటు ల్యాబ్స్ ప్రధానంగా నిర్దేశిత పరీక్షలే చేయాలి, కానీ రక్త నమూనా మొదలుకొని మిగతా అనేక నమూనాల పరీక్షలు అదనంగా జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇట్లా అనవసరంగా పరీక్షలు చేయడం అటువంటిది అది నష్టకరం, ప్రజలకు నష్టం, మంచి పద్ధతి కాదు. ల్యాబుల పనితీరును పర్యవేక్షించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మొద్దు నిద్ర నటిస్తుండటంతో మెడికల్ ల్యాబ్ల వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాలలో మెడికల్ ల్యాబ్ల దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ల్యాబ్ ఏర్పాటుకు మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ వైద్యులు తప్పనిసరి. వారికి సహాయకులుగా ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలనేది నిబంధన. ల్యాబ్ టెక్నీషియన్స్ తెలియని వాళ్ళు కూడా పరీక్షలను చేసి రోగం ఒకటైతే నొప్పి ఒకటి చూపిస్తూ ఉన్నారు. కానీ దీనికి కొంచెం అధికారులు కూడా దీన్ని పట్టించుకునే ఆలోచన చేయాలి. ప్రైవేటు సంస్థల హాస్పిటల్ జరిగే ఈ దందా కొంచెం మానుకోవాలి. మరోవైపు ల్యాబ్ ఏర్పాటుకు ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. స్టెరిలైజేషన్తో పాటు -°C ల్యాబ్లో సౌకర్యం తప్పనిసరి. టాయిలెట్ ఏర్పాటులో బ్యాక్టీరియాను దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కానీ ప్రాక్టికల్ అవేవి ల్యాబుల్లో కనబడవు. ఇక వేరే నిలువు దోపిడీ విషయానికి వస్తే వైద్యుల దగ్గర నుంచి దోపిడీ పర్వం మొదలవుతోంది. డాక్టర్ సూచించిన ల్యాబులో మాత్రమే పరీక్షలు చేయించుకోవాలి. దీంతో అక్కడ చెల్లించే డబ్బుల్లో సగానికి పైగా సదరు డాక్టర్ ఖాతాలోకి జమవుతోందట. కొన్ని చోట్లయితే డాక్టర్ సొంత ల్యాబులను నిర్వహిస్తున్న దాఖలాలున్నాయి. ప్రతి ల్యాబులో పరీక్షల ఖర్చులను వెల్లడిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలి. హాస్పిటళ్లలో మొత్తంగా కూడాను ఒక ఈ రక్త పరీక్షల నమూనా లిస్టు ఏదైతే ఉన్నదో ఆ ధరల పట్టికను కూడాను అక్కడ నియమించాలని చెప్పేసి అది ప్రతి వాళ్ళ కూడాను రోగికి కానీ రోగి తరపున వచ్చినటువంటి అటెండర్ కానీ అర్థమయ్యేలాగా ఉంటుంది. దీన్ని పాటించైనా ల్యాబ్ కోసం భూతద్దం పట్టాల్సిందే. రోగ